నమస్తే. నేను డాక్టర్ చేతన్ రాజ్. ఇంతకుముందు వీడియోలో మనం ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ గురించి డిస్కస్ చేసినాం. ఇవాళ ఏం డిస్కస్ చేద్దామంటే అసలు ఇంతమందికి పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏమి? మీరొకటి గమనించండి. ఇంతకుముందు పెళ్ళిళ్ళు ఏ ఏజ్‌లో అయితుండే? జెంట్స్‌కేమో 21, 22లో అయిపోతుండే. ఒక 25 ఇయర్స్ బ్యాక్ పోతే. లేడీస్‌కేమో 18-21 ఇయర్స్ మధ్యలో అయిపోతుండే పెళ్ళిళ్ళు. మీకు గుర్తుంది గదా! ఇట్లా 18 క్రాస్ అవ్వంగానే లేట్ అయితుంది అని పేరెంట్స్ ఏమో పరేషాన్ అయితుండే. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే జెంట్స్ పెళ్ళిళ్ళు 30-38 ఏజ్ మధ్యలో చేసుకుంటున్నారాళ్ళు. లేడీస్ ఏమో 30-33 ఏజ్‌లో చేసుకుంటున్నారు. అంటే 30 దాటిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు అందరూ. దీంట్లో ఏమైతదంటే ఇప్పుడు ఎట్లయితే ఏజ్ పెరుగుతది గదా! అట్లా ఫర్టిలిటీ తగ్గుతది. అంటే ఏందర్థం? ఇప్పుడు జెంట్స్‌లో స్పెర్మ్ కౌంట్ చాలా ఇంపార్టెంట్. స్పెర్మ్ కౌంట్ ఒక ఏజ్ తర్వాత తగ్గుతది. 25కి పీక్స్‌లో ఉంటది స్పెర్మ్ కౌంట్. 25 దాటినంక జర తగ్గుకుంటా పోతది. అండ్ 35 తర్వాత చాలా వరకు తగ్గుతది. అట్లనే లేడీస్‌లో గూడా ఎగ్ కౌంట్ ఏదైతే ఎగ్ క్వాలిటీ ఉంటది, అది బెస్ట్ ఉంటది. 18 ఏజ్ నుంచి 25 ఏజ్ వరకు. దాని తర్వాత ఎగ్ క్వాలిటీ గూడా మార్పయితది. అయితే ఏమైతది దాని తర్వాత? ఇప్పుడు 35లో పెళ్లి చేసుకుంటారు. మళ్ళా ఒక 2 ఏండ్లు, 3 ఏండ్లు మేము సెట్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వాలి, ఇద్దరు అర్థం చేసుకోవాలనేసి ప్రెగ్నెన్సీ డిలే చేస్తారు. అప్పటి వరకు జెంట్స్‌కి 37 వచ్చేస్తది, లేడీస్‌కి 35 వచ్చేస్తది. దాని తర్వాత పిల్లలు పుట్టనీకి పరేషాన్ అయితరు. ఇప్పుడు అదే అయితుంది. అయితే ఏంది ఇప్పుడు దీనికి సమాధానం? దీనికి సమాధానం ఏందంటే కుదిరితే యాస్ సూన్ యాస్ పాసిబుల్ పెళ్లి తర్వాత మీరు పిల్లలు ప్లాన్ చేసుకోండి. బై చాన్స్ చేయలేదు, లేట్ అయిపోయింది. ఇక్కడక్కడ చాలా ఖర్చులు పెడుతున్నారు. ఐవీఎఫ్ అనేసి, ఐయుఐ అనేసి ఇట్లా ఖర్చులు పెట్టే బదులు మనకు ఏముందంటే ఆప్షన్ మీరు హోమియోపతి మెడిసిన్స్ వాడండి. ఇప్పుడు హోమియోపతి మెడిసిన్స్ ఎట్లా హెల్ప్ చేస్తాయి? జెంట్స్‌లో స్పెర్మ్ కౌంట్ తగ్గిందనుకోండి, ఆలిగోస్పెర్మియా ఉందనుకోండి, ఆ స్పెర్మ్ కౌంట్ మళ్ళీ పెంచడానికి హెల్ప్ చేస్తాయి. జెంట్స్‌లో అజోస్పెర్మియా కూడా కేసులుంటాయి. అంటే స్పెర్మ్ కౌంట్ అసలు ఉండదు. వాళ్ళకి గూడా స్పెర్మ్ కౌంట్ పెంచేలాగా చేస్తది హోమియోపతి. అంత మిరాక్యులస్ ట్రీట్మెంట్ ఉంటది హోమియోపతిలో. మన క్లినిక్‌లోనే 1500 మందికి పిల్లలు పుట్టిర్రు హోమియోపతి మెడిసిన్స్ వాడి. మళ్ళా దాని తర్వాత ఒక్కొక్కసారి స్పెర్మ్ ఏదైతే స్ట్రక్చర్ ఉండాలి, ఆ స్ట్రక్చర్‌లోనే చేంజెస్ ఉంటాయి. ఆ స్ట్రక్చరల్ చేంజెస్ గూడా ట్రీట్ చేయడానికి హెల్ప్ చేస్తది హోమియోపతి. మళ్ళా లేడీస్‌లో ఏముంటాయి పరేషానీలు? పీసీఓడీ, థైరాయిడ్ ఇవన్నీ ఉండడం వల్ల గూడా వాళ్ళకు పరేషానీ అయితది. సో మీరేం చేయండంటే హోమియోపతిక్ మెడిసిన్స్ మీరు వాడితే మీకు పిల్లలు పుడతారు. మీరు మన దగ్గర గూడా రావచ్చు సేమ్‌కి. ఓకే. అండ్ వెరీ ఇంపార్టెంట్‌లీ మంచిగా టైంకి పడుకోండి, టైంకి లేవండి, ఫిజికల్ యాక్టివిటీ చేయండి. దానివల్ల గూడా ప్రాబ్లమ్స్ దూరం చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఎట్లుంటదంటే 25 ఏజ్ ఉంటే గూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళ ఏజ్‌కి గూడా వర్కౌట్ అయితది. మళ్ళా ఒక్కొక్కసారి మన దగ్గర 40 ఇయర్స్ దాటినోళ్ళకి గూడా పిల్లలు పుట్టిండ్రు. 45 ఇయర్స్ దాటినోళ్ళకి గూడా పిల్లలు పుట్టిండ్రు. హోమియోపతి మెడిసిన్స్ తోటి. ఏ ఏజ్‌లో ఉన్నా కూడా పనిచేస్తాయి. మెనోపాజ్ వచ్చే ముందు మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ మరీ 45 దాటి, 50 దాటి ఉన్నారనుకోండి, కొద్దిగా రిస్కీ ఉంటది ఆ ఏజ్‌లో కన్సీవ్ అవ్వడం. అవన్నిటికి గూడా మనం మెడిసిన్స్ ఇస్తాం. స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి మెయిన్ రీజన్ చూడండి ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అయితే మనకు హార్మోనల్ ఇంబాలెన్సెస్ అయితాయి. అవి స్పెర్మ్ కౌంట్ మీద ఎఫెక్ట్ చేస్తాయి. మళ్ళీ షుగర్ వ్యాధి ఉంటే ఎఫెక్ట్ అయితది. బీపీ వ్యాధి ఉంటే ఎఫెక్ట్ అయితది. థైరాయిడ్ వ్యాధి ఉంటే ఎఫెక్ట్ అయితది. నిద్ర సరిగ్గా లేకపోతే ఎఫెక్ట్ అయితది. హోమియోపతి మెడిసిన్స్ మీరు స్టార్ట్ చేస్తే కొందరు పేషెంట్స్‌కి ఫస్ట్ మంత్‌లోనే ప్రెగ్నెన్సీ వస్తది. కొందరు పేషెంట్స్‌కి 1 ఇయర్ పడతది. కానీ వస్తది ప్రెగ్నెన్సీ. హోమియోపతి మెడిసిన్స్‌కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు బేఫికర్ ఈ మెడిసిన్స్ వాడొచ్చు. మనకు కాంటాక్ట్ అవ్వాలంటే మన నంబర్ ఉంటది స్క్రీన్ పైన. దానికి ఫోన్ చేసి మీరు ఎప్పుడన్నా రావచ్చు. నమస్తే.